కావేరి బ్రతుకుందా లేదా అన్న ప్రశ్నకు మంచి సమాధానం ఇచ్చాడు బాలరాజు. పూజారి దగ్గరికి వెళ్ళి కావేరి పేరు మీద అర్చన చేపిస్తూ ఉంటాడు. అలాగే చిన్ని నాగసాధువుని అడుగుతూ ఉంటుంది. మా అమ్మ బ్రతికే ఉందనిపిస్తుంది స్వామి, మీరు చెప్పండి అంటే ఆయన దివ్య దృష్టితో చూసి కాళిమ అన్నిటికి సమాధానం చెప్తుందని చెప్తాడనమాట. అదే సమయంలో అంటే బాలరాజు పూజ చేయిస్తున్న సమయంలో కావేరిని ఒక కొత్త లుక్‌లో ఎంట్రీ ఇస్తుంది. పోలీస్ ఆఫీసర్ లాగా అయితే మనకు చూపించబోతున్నారని తెలుస్తుంది. కావేరి లుక్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, తన యాటిట్యూడ్ కానీ మొత్తం మార్చేశారు. మామూలుగా కావేరి ఏంటి భయపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు కావేరి ఎవరినైనా సరే దడదడలాడించే క్యారెక్టర్ అయితే మనకు చూపించబోతున్నారు. అది కూడా బాలరాజే కావేరిని ఇలా తయారు చేశాడని, అందరి దృష్టిలో, సమాజం దృష్టిలో, ప్రపంచం దృష్టిలో కావేరిని చంపేసి కావేరిని సరికొత్త రూపంలో బ్రతికించాడు బాలరాజు. మరి కావేరి ఈ లుక్‌లో అదిరిపోయిందని చెప్పొచ్చు. మరి బాలరాజు ఆ దేవ పని, ఆ నాగవల్లి పని పట్టడానికే కావేరిని ఈ సరికొత్త రూపంలో అయితే తీసుకొని వచ్చాడు. మరి కథ ఎలా ఉండబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం. అద్భుతమైన దృష్టిలో, సమాజం దృష్టిలో అని చెప్పుకోవచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్క ఈ కావేరితో బయటపడిపోతున్నాయి. నాగవల్లికి, దేవకి సరిగ్గా బుద్ధి చెప్పడానికే ఈ రూపం అయితే.